హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ స్టార్టెడ్. సో ఇవాళ అయితే మేము మంది దినానికి అయితే వెళ్తున్నాము. సో విత్ వెంకట్ అండ్ పవన్ గారు కూడా వెళ్ళిపోయాడు. నిన్నైతే మొత్తం ఫ్లాప్ అయిపోయింది బిర్యానీ మొత్తం. సో ఇవాళ అయితే అందుకోసం ఇంకోసారి మంది దినానికి వెళ్తున్నాము. చూసాం ఇక్కడ ఎట్లా ఉంటుందో. ఆ రివ్యూ కూడా ఇస్తాను నేను, మంచిగా ఉందో లేదో అని. గూగుల్లో సెర్చ్ చేసిన. సో ఇక్కడ బెస్ట్ మంది అని చూపిస్తుంది. పిల్లర్ నంబర్ 179 దగ్గర, అత్తాపూర్ దగ్గర తెలిసి. ఇక్కడ చాలా ట్రాఫిక్ కూడా ఉంటుంది. ఇంకా ఏంటంటే చాలా డస్ట్ వేస్తుంది. చూస్తా అంతా పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. సో అందుకోసం చాలా డస్ట్ అయితే వస్తుంది. వెంకటాడ అయితే ఇక ఏమంటారు, రేపు వెళ్తుండే వెంకటాడు. సో మళ్ళీ ఎప్పుడు వస్తాడు తెలియదు. వస్తే మేబీ నాకు తెలిసి 1 year అవుతుంది అనుకో ఆడానికి, లేదా మేమే వెళ్తామని పెళ్ళికి, అంతే ఇక ఏం లేదు. గాయ చూస్తున్నారు కదా, పవన్ గారు అయితే కాలు కింద పెట్టి నడుపుతుండు. అదేదో ప్రొఫెషనల్ డ్రైవర్ లాగా. బండి కూడా సరిగ్గా నడపడానికి రాదు. చూడండి, ఇప్పుడు కాలు కూడా అంది. పవన్ గారు అయితే వెళ్తుండు. ఫస్ట్ వాడే వెళ్తుండు అని కొద్దురా అని చెప్తూ కూడా వస్తున్నారు. ఇప్పుడైతే వచ్చేసినాం హైదరాబాద్ మందికి. అయితే ఇక్కడ పైకి వెళ్ళాలి. అండ్ వెంకటాడు అయితే ఫోన్లో చాలా బిజీ అయిపోయిండు. తెలిస్తే నేను బిజీ గారు. సో వెళ్దాం. పొట్టోడు అయితే బండి అక్కడైతే పెట్టేసిండు. అరే పొట్టి పవన్ రారా, వీడియో తీయాలి ఇప్పుడు నువ్వు. సో ఇది కనిపిస్తుంది కదా హైదరాబాద్ మంది. సో చెప్పుడైతే వద్దాలి ఇక్కడ. సో రేట్ ప్రైస్ ఏముంది ఏం చెప్తాం ఇప్పుడైతే. अरे इधर बैठेंगे ना रे, बट आओ. వీడు పొట్టేసాలగాడు కూర్చోండి ఇంట్లో వచ్చినట్టు. వీడు పొట్టేసాలగాడు కూర్చోండి ఇంట్లో వచ్చినట్టు. కూర్చోండు వీడు శివాబాయి. ఐజ్ ఇక్కడైతే ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు ఎంతైతే తిందామని. అండ్ ఏంటంటే పవన్కి సార్ యాక్చువల్లీ వద్దని చెప్పిన, వాడు వచ్చిండు. వద్దురా పోరా అంటే కూడా వచ్చిండు. ఏంటంట ఈట్ మంది అండ్ అందరికన్నా ఎక్కువ తినా అనుకుంటున్నాను నేనే. ఎందుకంటే ఈట్ మంది అండ్ అందరికన్నా ఎక్కువ తినా అనుకుంటున్నాను నేనే. ఎందుకంటే చూసారా సార్ డబుల్ యాక్షన్ 2-3 years అయింది తినక కూడా. అండ్ ఇక్కడ చూస్తారు కదా, వెంకటాడు అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తుండు. వెంకటాడు పవన్ గారు అయితే ఎప్పుడెప్పుడు నోట్లు వేసామా అని చూస్తుండు. ఏమైందిరా పవన్ గారు, ఎప్పుడు ఫోన్లోనే ఉంటారా? అవునా? కూర్చోడానికి అయితే ఇలా ఉంటుంది అన్ని మందిలో. సో సపరేట్ క్యాబిన్ అయితే ఇస్తారు ఇట్లా విత్ ఏసీ. కొన్ని దాంట్లో ఏసీ ఉంటుంది, కొన్ని దాంట్లో ఉంటుంది. ఇట్లయితే ఉంటుంది సిస్టమ్ అయితే కూర్చోడానికి. పెద్దగా ఇంత పెద్దగా ఉంటుంది ప్లేట్, దాంట్లో తినాలి అందరు ఒకసారికి. అండ్ పవన్ గారు అయితే వీడియో తీస్తుండే. అది కూడా సంథింగ్ గేమ్ ఆడుతున్నట్టుంది. ఫోన్ వస్తుంది. మెనూ తీసుకోవడానికి ముందే సూప్ అయితే ఇచ్చేసారు. సో లెట్స్ టేస్ట్ soup and we'll see the taste now. వేరే లెవెల్ గైస్. టేస్ట్ అయితే బాగుంది, మంచిగానే ఉంది టేస్ట్ అయితే, బ్యాడ్గా అయితే లేదు. ఎట్లుందిరా వెంకట్? మంచిగా ఉంది కదా సూప్ అయితే. పవన్, అదే ఈ పవన్ సూకు దాగలేడు కాడు. అదే ఈ పవన్ సూకు దాగలేడు కాడు. ఆల్రెడీ 4-5 చెంచాలు గుంజేసింది నోట్ల. అండ్ టేస్ట్ అయితే మంచిగా ఉంది. మెనూ అయితే వచ్చేసింది. సో గైస్ చూడండి, మెనూ అయితే ఉంది. అండ్ నేనైతే నార్మల్గా రెగ్యులర్గా అయితే చికెన్ ఫ్రై మంది అయితే తిందాం అనుకుంటున్నాము. చికెన్ ఫ్రై మంది ఓకేనా, ఫ్రైడ్ మంది సారీ. ఎంత మొత్తం ఫుల్ అయితే 799 రూపీస్. సో పవన్ గారు అయితే వీడియో అయితే చూడలేదు, ఇప్పుడైతే చూస్తుంది వీడియో మనకి. ఈడైతే తాగుతుండే గ్యాప్లా, అట్టుకునే విధంగా ఉంది. సో గైస్ మేమైతే ఫుల్ అయితే ఆర్డర్ చేసినాం. ఈడైతే మొత్తం ఒక కటోరీ తాగేసిండు ఆల్రెడీ. వచ్చే వీడియోలో చూడను సగం పోయింది. ఎట్లా అయితే ఏం తిట్టుకుంటున్నా కానీ
సో వెంకట అయితే ఏమంటుండంటే ఈ వీడియోలో మీరే ఉంటారా నేనైతే ఉండను, నన్ను చూపిస్తలే అంటుండు. అది తాగరా, మంచి తాగరా, తాగేంతసేపు పెడతా, తాగరా, గట్టిగా తాగరా. నాది పవన్ గాంధీ ఖాళీ అయిపోయింది సూప్. వెంకటాడు ఇంకో సూప్ తెప్పించుకొని తాగిండు. అదే తాగినావు, అదే తాగుతలేవురా, ఇంకో తెచ్చుకొని తాగినావు. పవన్ గారు అయితే ఇంకోటి ఏమంటే వాడు ఇయ్యనని చెప్పిండు పవన్ గారికి. ముఖం చిన్నగా పెట్టుకుండు. లేట్ అవుతుంది. సో పవన్ గారు ఏం చేసింది చూడండి. ఇక్కడ వెంకటని ఇంట్లో చూస్తే మాత్రం పవన్ గారికి మస్తు తిడతారు. ఆల్రెడీ వాళ్ళన్న కూడా మా సబ్స్క్రైబరే. సో వాళ్ళన్న చూసింది అనుకో మస్తు తిడతాడు. ఇంకైతే వెంకట ఏమైందిరా ఆయన కాలు మొక్కుతున్నావా? పవన్ నీ కాలు ఎంత ఉన్నాయంటారా? అదే ఏడుస్తున్నందుకురా? నిలబడితే తెలిసే నిలబడితే కాదురా, నిలబడితే. సో వెంకట అయితే రేపైతే వెళ్తుండు. వెంకట ఎప్పుడు వెళ్తున్నారా? రేపు 6 o'clock ట్రైన్ కా? ఇక్కడ నుంచి మణికొండ వెళ్తావు ఇప్పుడు మేనాళ్ళ ఇంటికి. సో ఇప్పుడు తినేసి అయితే వెంకట అయితే వెళ్తుండు. పవన్ గాడు నేనైతే ఇంటికి వెళ్తున్నాం. అండ్ మంచిగా ఉంది ఇక్కడ డ్రెస్ తీసుకోవడానికి. అయితే ఫ్రెష్ అయితే తీసుకోవాలి కొంచెం సేపు ఎక్కడ వెళ్ళినా కానీ. ఆల్మోస్ట్ ఇప్పుడు 20 minutes అయిపోయింది వచ్చింది ఇక్కడ. ఇంకా వస్తానేది కలర్ కటన్ అయితే వేసిరు. ఇక్కడ కనిపిస్తుంది ఎంట్రన్స్ దగ్గర కటన్ అయితే వేసిరు. అండ్ సూప్స్ అయితే తాగేసినాం. సో వీళ్ళంతా మొత్తం డిస్టర్బెన్స్ చేస్తారు. మొత్తం ఫోన్లు యూస్ వాడుకుంటా రీల్స్. రాజా జంగిల్ రాజా పెట్రా ఫోను లకడి కపాల్. ఫైనల్గా అయితే మంది అయితే వచ్చేసింది. అండ్ కనిపిస్తుంది కదా తొందరగా లేచిండు మంది రాగానే. సో కనిపిస్తుంది మంది. అరే జరా బంజేరా అది. సో మంది అయితే వచ్చేసింది గాయస్. సో ఆల్రెడీ కూడా రెడీ అవుతుంది తినడానికి. నేను వీడియో చేయడానికి బిజీ అయిపోయినా. సో లెగ్ పీస్ వచ్చిందంట. నిన్న వానికి బొక్క వచ్చింది, లెగ్ పీస్ బొక్క. సో గాయస్ తింటున్నాం ఇప్పుడైతే. అండ్ టేస్ట్ చేసి చెప్తా మంచిగా ఉందో లేదో. మంచిగా ఉంది గాయస్. ఎట్లా ఉందా? మంచిగా ఉందా బిర్యానీ? మంది నిన్న అయితే అట్రా ఫ్లాప్ అయిపోయింది మొత్తం బిర్యానీ. సో అందుకోసం మళ్ళీ వచ్చిన మీకు తినడానికి యాక్చువల్లీ. సో వీడైతే లెగ్ పీస్ కావాలని కొట్లాడి మా వెంబడి ఇంతసేపు పవన్ గాడు. సో గాయస్ ఫైనల్గా తిన్నాం. ఫుల్ టైట్ అయిపోయింది. అండ్ ఇంకోటి చూపిస్తా. మేము ఎంత తిన్నాం తెలుసా ఇద్దరం కలిసి. వాడు కూడా అంతే కలిసి తింటాడు పవన్ గాడు. సో చూడండి ఈ ఒక్క పీస్ మాత్రమే నేను ఇంకా కలిసి ఇంకా ఫినిష్ కాలేదు. వాడన్నీ ఎట్లా తిన్నాడు చెప్పండి. అదే ఎంత ఫ్యామిలీ ప్యాక్ ఉన్నా కానీ ఎంత తింటా అంటే తింటావురా నువ్వు. కక్కుత్రి వాడి మాత్రం ఇంత తిన్నావురా మొత్తం. సో మొత్తం మైనస్ మొత్తం అసలు కొంచెం తిన్నాం. ఇంత చెప్పరా వెంకట ఎవరు వేసిర్రా అంతా? అది కూడా ఇది ఒక్క పీస్ మాత్రమే. కడప గండిపేట అనేది ఎన్నో మొదలు అది. సో మంది అయితే చాలా బాగుంది. సో హ్యాపీ ఆరా భయ్ ఇవ్వాలా నాకు కొంచెం ఇవాళ హ్యాపీ ఆరా భయ్. పవన్ నువ్వురా హ్యాపీ గిట్టంగా ఏడుస్తున్నా గిట్టంగా రేపు వెంకటగాని పోయేదంట. నాకు కూడా అర్థమైతే లేదు. అదేదో లవర్ వదిలేట్టు ఫీల్ అవుతున్నాడు. యాక్చువల్లీ ఏంటంటే వీనూరు వీళ్ళూరు దగ్గరనే ఉంటుంది. వాడు ఎప్పుడు ఊరికి వెళ్తే మాత్రం కంపల్సరీ ఆయన పోయి కలుస్తాడు. నేనే కలవను ఎక్కువ. సో మేము ఇక్కడ ఉంటాం కాబట్టి. కానీ వెంకట్ రేపు వెళ్తున్నావు మళ్ళీ ఇప్పించిపోతావా లేదా? రేపు బట్టలు ఇప్పిపోతావా? నాకే అనుకో పవన్ గారికి చిన్నపిల్లలు వచ్చేస్తారా భయ్ మంచిగా. సో ఫైనల్గా అయితే ఇది ఖాళీ అయిపోయింది. బొక్కలు అయితే అన్ని
అన్నం తక్కువ తింటాడేమో అని అనుకున్నా, అన్నం తక్కువ తింటాడు అనుకున్నా. అన్నం కూడా దమాన్ తినేది బొక్కలని తుమ్మస్ తినేసిండు మొత్తం. ఏం ఉంచలేదు బొక్కల అలా దమ్ము కూడా. అరిగేదాకా ఇప్పుడు రీల్స్ చూస్తాడు వీడు. గాయస్ అయిపోయింది. వీళ్ళైతే ఇంట్లో చెప్పుకుంటారు మేము మంది తిన్నాం అని. అండ్ ఇప్పుడు కద్ది కీర్ కూడా వచ్చేసింది, సో తినాలి. వీళ్ళైతే ఇద్దరు థమ్స్అప్ అయితే తీసుకుర్రు చిన్నవి. చెప్పినారా ఇంట్లో తిన్నామని. అండ్ ఇది కద్దు కీర్ కూడా టేస్ట్ చేస్తాం మనం. చాలా ఉంది కద్దు కీర్ తినక, సో దట్స్ వై కొంచెం జరపరాదు. సో ట్రై దిస్. మంచిగా గైస్. అండ్ ఫైనల్గా అయితే వీడు సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే రేపు మార్నింగ్ అయితే వెళ్తుండు. సో ఇప్పుడు మణికొండ వెళ్తుండు. మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం, లేదు మా పవన్ గారు. సో వీళ్ళకైతే సెండ్ ఆఫ్ ఇస్తున్నాము. సో బాయ్ రా, హ్యాపీగా ఉండు. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు అయితే మీతో మళ్ళీ ఇంకోసారి వీడియో తీస్తాము. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడైతే కొంచెం చెప్పరా ఆయనకి, ఆయన దోశ ఇచ్చిగో. మంచి తిన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఆయన నిద్ర వస్తుంది నాకు తెలిసి, మస్తు వంట అంటుండు ఇప్పుడు ఇంటికి పోయి. సరేరా వెంకట్, బాయ్. So guys, bye, take care until then.